పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి యెషయా గ్రంథము 30వ అధ్యాయము. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం చదవండి. కావున మీయందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలవబడి ఉన్నాడు. ఈ మాటలు దేవుడు మనకు దీవెనగా చేయునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరొకసారి మీ అందరికి కూడా మన ప్రభువు రక్షకుడైన యేసునాథుని మహిమ కలిగిన నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ వారమంతా దేవుడు మనల్ని సంరక్షించి మన ప్రార్థనలు ఆలకించి అనేకమైన బలహీన పరిస్థితుల గుండా, ఇబ్బంది గల పరిస్థితుల గుండా వెళుతున్నప్పుడు మనకు తోడై మనం నడిపించిన దానికి ఎవరి మట్టుకు వారే ఒక రుజువును, సాక్ష్యాన్ని కలుగున్నాం. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో ఒక చిన్న దైవికమైనటువంటి పారమార్థిక సత్యం ప్రతి విశ్వాసి, దేవుని యందు ఆసక్తి గల దేవుని బిడ్డ గ్రహించాల్సిన సత్యాన్ని గుర్తు చేస్తున్నాను. నేనేం గుర్తు చేసుకోవాలి ఈరోజు దేవుని మాటలు అని నేను ఉదయకాలం ప్రార్థన చేస్తున్నప్పుడు మాటిమాటికి ఈ తలంపును ప్రభువు నా హృదయంలో పుట్టించాడు. అదేంటంటే, అందరి జీవితాల్లోనూ తొందరలు ఉంటాయి, అందరి జీవితాల్లోనూ కష్టాలు ఉంటాయి, అందరి జీవితాల్లోనూ బలహీనత గల పరిస్థితులు ఉంటాయి. అప్పుడు మనకు తెలిసింది ఒకటే, ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నేను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావని ప్రభువు చెప్పిన మాటలు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని ఆయన చెప్పిన మాటలు మన మనసులోనికి వస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఖచ్చితంగా ఆయా సమయాల్లో దేవుని నామాన్ని మహిమపరుస్తూ మనం ప్రార్థనలు చేస్తాం, దేవుడితో చెప్పుకుంటూ ఉంటాం. అయితే మనం గమనించడం వస్తే కొన్నిసార్లు మనం చేసిన ప్రార్థనలకు వెంటనే జవాబు వస్తూ ఉంటుంది, మనసులో అనుకోగానే జవాబు వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు 1-2 రోజులు, ఒక వారం 2 వారాల్లో అనుకున్న కార్యాన్ని దేవుడు చేస్తాడు. కొన్నిసార్లు ఇట్ టేక్స్ సమ్ మంత్స్, నెలలు పడుతుంది. కొన్నిసార్లు చాలా టైం పట్టేస్తుంది. ఎప్పుడో అడుగు మర్చిపోతాం, అడిగి ఇక అంతేలే, దేవుడు ఆలకించలేదేమో, ఇవ్వడేమో అనుకుని మర్చిపోతాం. సరిగ్గా ఒక టైం వచ్చాక దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇదేంటి ఇలా జరిగింది అని అనుకుంటే అప్పుడు దేవుడు గుర్తు చేస్తాడు, నువ్వు అడిగావు కదా. అప్పుడు మన హృదయంలో ప్రశ్న, అదేంటయ్యా, ఎంతో అవసరం, ఇప్పుడు అర్జెంటుగా జరిగితే బాగున్ను అని నేను అనుకుంటే ఇంత ఆలస్యం చేసావేంటి, ఇప్పుడు ఎవరికి కావాలి అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ మనం అందరూ అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, నువ్వు ఎప్పుడు అడిగినా, ఎంత స్పీడ్గా అడిగినా, ఎంత అర్జెంటుగా అడిగినా, ఎంత గట్టిగా అడిగినా, ఎంత పెద్దగా ఆశపడినా, ఆయన నిర్ణయించిన సమయంలో నీకు అవసరమైనప్పుడే దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంకెప్పుడైనా ఒకవేళ అడిగింది ఆలస్యం అవుతుందంటే ఖచ్చితంగా మన హృదయాల్లోకి ఏమొచ్చేస్తుంది మీరు చెప్పండి. అడిగింది జరగకపోతే ఇంకెంతకాలం ప్రభువా, ఇంకెన్నాళ్ళు ప్రభువా, ఎంతకాలం నలిగిపోవాలి ప్రభువా, ఎంతకాలం ఈ దుఃఖం ప్రభువా అని మనసులో నెమ్మదిగా ఆశ నిరాశగా మారి దేవుని మీద ఉక్రోషంగా మారిపోయి దేవుని మీద స్ట్రైక్ ప్రకటిస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనుషులే కదా, నాన్న మీద అలగకపోతే ఎవరి మీద అలుగుతాం, దేవుని మీద మనం కాస్త విముఖత చూపిస్తాం. అయితే దైవలేఖనం చెప్తుంది, ఈ మాట చదవగా నాకు ఆశ్చర్యం కలిగించే మాట ఏంటంటే, మీ యందు దయ చూపవలెనని ఆయన ఆలస్యము చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. దయ చూపవలెనని, అదేంటండి, దయ చూపాలంటే గబుక్కుని చేయాలి కానీ ఆలస్యం చేస్తే ఏంటి? దయ చూపాలని వెంటనే చేయాలి కానీ ఆలస్యం చేస్తే ఏంటి? ఆ తర్వాత మాట, మిమ్మల్ని కరుణింపవలెనని నిలవబడి ఉన్నాడు. నిలవబడ్డవాడు వెంటనే కరుణించాలి కదా? కాదండి, దీని వెనకాల పారమార్థికమైనటువంటి సత్యాలు ఎన్నో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమిటా పారమార్థిక సత్యాలు? నేను ఒక 3 విషయాలు ముగ్గురు జీవితంలోంచి గుర్తు చేస్తాను. వై గాడ్ టారీస్ టు రెస్పాండ్ టు అవర్ ప్రేయర్స్. మన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వడానికి ఎందుకు ఆలస్యం చేస్తాడు? మన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వడానికి ఎందుకు టైం తీసుకుంటాడు? కొన్నిసార్లు ఎందుకు మనల్ని కనిపెట్టనిస్తాడు?
ఎందుకు మనల్ని ఎదురు చూడనిస్తాడనే మాటలు మనం దేవుని యొక్క సన్నిధిలో మనసులోకి తెచ్చుకుందాం. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఎందుకు మీరు చెప్పండి. ఎందుకు అంటే దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఏమీ చేతగాని మనమే మన పిల్లల విషయమై, మన కుటుంబాల విషయమై, మన జీవితం యొక్క సంగతుల విషయమై ఎంతో పక్కాగా ప్లాన్ వేసుకొని ఆ టైంకి అది జరగాలని నిర్ణయించుకుంటూ ఉంటామే. సకల లోకాలని సృష్టించిన దేవుడు, సమస్త బ్రతుకులను ఎరిగిన దేవుడు, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఒకేలాగుండే దేవుడు, ఆయనకి తెలియదండి ఎప్పుడేం చేయాలో. అప్పుడు దేవుని అర్థం చేసుకోవడంలో మనం కొంచెం అపార్థం చేసుకొని, అర్థం చేసుకోవడంలో కొంచెం పొరపాటు పడి దేవుని సంగతులు మనసులోకి తెచ్చుకోకుండా ఉంటాం. ప్రియులారా, ఎప్పుడైనా గమనించండి, నువ్వు అనుకున్నది ఆలస్యం అవుతుందంటే గొప్ప ఆశ్చర్య కార్యాలు చేయడానికి దేవుడు సమయం తీసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. ఆశ్చర్య కార్యాలు జరిగే ముందు ఆలస్యం అవుతూ ఉంటుంది. ఏది వెంటనే తొందరగా వచ్చేది. ప్రతి ఆశ్చర్యం, ప్రతి అద్భుతం వెనకాల గొప్పవైన ఫలితాలు రాబట్టడానికి దేవుడు కొన్నిసార్లు నీ ఆశను ఆలస్యంగా తీరుస్తాడు. బైబిల్ గ్రంథంలో ఓ సంగతి చూద్దాం మనం. యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక సంగతి మనం చదువుతాం. యేసుక్రీస్తు ప్రభువారు బేతనీయలో ఒక కుటుంబానికి చాలా సమీపంగా సన్నిహితంగా ఉండేవారు. అదే మార్తా, మరియా, లాజరు కుటుంబం. చాలా ఇష్టం. ఎప్పుడెళ్ళినా ఆ ప్రాంతానికి ఆ ఇంట్లో ఉండేవాడు. చుట్టుపక్కల స్థలాలకు ఎక్కడికి వెళ్ళినా ఆయన అక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకునేవాడు. కనుక ఆ ఇంటికి ప్రభువుకు మిక్కిలి దగ్గర బంధం ఉంది అని మనం చెప్పొచ్చు. ఓసారి ఆ ఇంట్లో ఉన్నటువంటి సహోదరుడు లాజరు జబ్బు పడ్డాడు, మన అందరికీ తెలుసు. జబ్బు పడ్డప్పుడు వెంటనే ఆ సహోదరులిద్దరూ కూడా ప్రభువుకు కబురు చేశారు. 6వ వచనం చదవండి. యోహాను సువార్త 11:6. అతను రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు 3వ వచనంలో ఉంది, నువ్వు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడని ఆయన ఎద్దకు. మీరు చెప్పండి, మన పిల్లలకు బాగలేదంటే ఏం చేస్తాం? ఉపవాస ప్రార్థనల్లో అరుణాకు బాగలేదని విని లూదియా, రూతు కూడా అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళిపోవడం రెడీ అయిపోయారు. నేను చెప్పాను, వద్దమ్మా మీరు వెళ్ళకండి, మీరు వెళ్ళినా అక్కడ ఏం జరగదు, ఇక్కడ ప్రార్థన చేద్దాం. చాలా పాపం మనసును కట్టుకొని ఉండిపోయారు బిడ్డలిద్దరూను. ఎవరికైనా బాగలేదనుకుంటే హృదయం ఏం చేస్తూ ఉంటుంది? కంగారు పడుతూ ఉంటుంది. మన పిల్లలకు బాగలేకపోతే మనం ఏమీ చేయలేమని తెలుసుకోవడం ఏం చేస్తాం? పరిగెత్తుకెళ్ళిపోతాం. అలాంటిది అన్నీ చేయగలవాడు, ఎంతగానో ప్రేమించినవాడు, అతను ప్రేమించినటువంటి లాజరు రోగి అయిపోయాడని చెప్తే ఏం చేయాలి? అదేమన్నా పెద్ద దూరమా? యెరూషలేముకి బేతనీకి కోసెడు దూరం అని ఉంది. దాదాపు 1.5 మైళ్ళు, 2.5 కిలోమీటర్లు. నడిచన్న టక్కమని వెళ్ళిపోవచ్చు. కానీ ఆ సంగతి విన్న తర్వాత ఇంకా 2 రోజులు అక్కడే ఉండిపోయాడని ఉంది. ఏంటి ప్రభు ఇలా ఎందుకు చేశాడు? ఎంత పెద్ద ప్రశ్నలు వస్తాయి చెప్పనా? రాలేదా ఇంకా మీ యేసు ప్రభు? మామూలు ఇప్పుడు వచ్చి తినేసేవాడు, ఇక్కడ ఎప్పుడు పడితే అప్పుడు మీ ఇంట్లోకి వచ్చేస్తా ఉండేవాడు, మీ దగ్గరే ఉండేవాడు, మీకు ఉన్నా లేకపోయినా ఆయన వండి పెట్టేవారు, ఎంతో సేవ చేసేవారు. వస్తే ఒక్కడొస్తాడా? వెనకాల 12 మందిని వెంట పెట్టుకొస్తాడు. మీ దగ్గర ఉందో లేదని కూడా చూడు. ఇంతమందికి మీరు ఆతిథ్యం చేసేవారు. అలాంటిది మీ తమ్ముడు బాగలేదు, చచ్చిపోయేలా ఉన్నాడో తెలిస్తే రాలేదా? ఇదేనా ఆయన ప్రేమ అంటారా? అనరా? మనుషులం కదా. ఉట్టప్పుడు ఊరికనే కనబడతారు మీ పాస్టర్ గారు. ఇప్పుడు అసలు మీ ఇంటి చుట్టూ రావట్లేదు, ఏమైంది? ఆయనకి మీకేమన్నా గొడవ? మీరంటే ఇష్టం లేదా? వాళ్ళ ఇంటికి వెళ్ళడం చూసాం, మీ ఇంటికి రాలేదా అన్నయ్యలు ఉంటారు ఉండరా? ఉన్నారు బోల్డు మంది. ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తాడు, మీ ఇంటికి రాడా? ఏదో కారణం ఉందండి. 2 రోజులు అక్కడే ఉండిపోయాడు. లాజరు చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత శిష్యులతో అంటున్నాడు, ఈయన రండి, మన సహోదరుని లాజరు నిద్రపోతున్నాడు అంటే, ప్రభు నిద్రపోతే జబ్బు తగ్గిపోతున్నాడు శిష్యులు. ప్రభు అన్నాడు, కాదయ్యా, నిద్రపోవడం కాదు, చచ్చిపోయాడు. నేను అక్కడ లేను, అయినా ఇక్కడ చెప్తాను ఆయన చనిపోయాడని. ఈసారి లేపడానికి వెళ్దాం రండి అంటే జనాలకు ఆశ్చర్యం వేసింది. ఏంటి ప్రభు, ఎలాగా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ముందే వెళ్తే కొంచెం, ఆయన ఎప్పుడు వెళ్తే ఏంటి అని నాకు అర్థం కాదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వచ్చాడు, అప్పటికే 4 రోజులు అయిపోయింది. చచ్చిపోయాడు, సమాధిలో పెట్టేశారు, 4 రోజులు అయిపోయింది. అంటే ప్రభు కబురు తెలిసిన తర్వాత ఎన్ని రోజులు ఉండిపోయాడు? అవి 2, ఈ 4
అప్పుడు వచ్చాడండి. మార్తమ్మ ఎదురుగుంటే వెళ్ళి, ప్రభువా, అయ్యో నాయన ఇప్పుడు వచ్చావా, నువ్వు ఇక్కడ ఉంటే మా తమ్ముడు చచ్చిపోకపోనయ్యా అంటే ప్రభు అన్నాడు, లేదు మార్త, నేను వచ్చాను కదా, మీ తమ్ముడు తిరిగి లేస్తాడు. ఆవిడ పెద్ద బోధకురాలు అయిపోయింది. అంటే ప్రభు, అవును ప్రభు లేస్తాడు, నాకు తెలుసు. ఎప్పుడు? పునరుద్ధానమందు అందరూ చచ్చిపోయిన లేస్తారే, అప్పుడు లేస్తాడు. మార్త, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. అప్పుడు లేస్తాడు, ఇప్పుడు చేస్తాడు, నాకు బోధ చేస్తున్నావేంటి? సరే, మరి ఇంట్లోనే ఉండిపోయింది. మరియమ్మ కబురు చేసింది, బోధకుడు రమ్మన్నాడు రా అంటే మరియమ్మ వచ్చింది ఏడ్చుకుంటా. అందరూ అనుకుంటున్నారు ప్రభు పిలిచాడని తెలియక సమాధి దగ్గర ఏడ్డానికి వెళ్తుందేమో, జనాలు వెనకాల వచ్చారు. మరియా వచ్చింది, బోధకుడా, ప్రభువా నువ్వు ఎక్కడుంటే మా తమ్ముడు చచ్చిపోకపోను అంటే వీళ్ళందరూ నువ్వు లేకే చచ్చిపోయాడు ఏమంటున్నారండి? అంటే ప్రభుని ఏం చేస్తున్నారు? నిందించినట్టు కనబడలేదు కానీ ఏం చేస్తున్నారండి? నిందించినట్టు కనబడలేదు కానీ నిందిస్తున్నారు. మొత్తానికి ఎక్కడ పాతి పెట్టారు చూపించండి. అక్కడ ఓసారి పదండి. ఎందుకు ప్రభువా? చూద్దాం. అక్కడికి వెళ్ళి సమాధి దగ్గర నిలబడి ఏడ్చాడు ప్రభు. అందరూ అంటూ, చూసారా ఈయన ఎంత ప్రేమించాడో, కళ్ళని నీళ్ళు గార్చాడు ప్రభు. యేసు కన్నీళ్ళు విడిచాను. సరే, రాయి తీయండి, సమాధికి అడ్డుగా పెట్టిన రాయి తీయండి. మార్త, అయ్యో ప్రభు 4 రోజులు అయిపోయిందయ్యా, వాసన వచ్చేస్తాడయ్యా. ఎవరు తీయమంటున్నారు? జీవాధిపతి అయిన వాడు రాయి తీయమంటామంటే, తమ్ముడేమో బ్రతకాలని ఉంది కానీ రాయి తీయదివిడ. చాలాసార్లు మనం కూడా ఏం చేస్తాం? దేవుడు కార్యాలు చేయాలని ఆశపడతాం కానీ ఆ కార్యాలు జరగకుండా మనం అడ్డుగా ఉంటాం. కార్యాలు జరగాలంటే మనం అంటాం, బాబు మా అబ్బాయి మారాలా, ఆడికి చెప్పు రారా బాబు గుడికని. ఆడు గుడికి రాకుండా ఎక్కడ మారుతాడు? బాత్రూంలోకి వెళ్ళకుండా స్నానం ఎలా జరుగుతుంది? నీళ్ళ దగ్గర రాకుండా స్నానం ఎలా జరుగుతుంది? కంచం దగ్గర రాకుండా అన్నం ఎలా తింటాడు? ఆడు కడుపు నిండాలి. అన్నం పెట్టు, కడుపు నిండుతుంది. నువ్వేం చేస్తున్నావు? రాళ్ళు అడ్డుగా పెట్టేసి ప్రభు కార్యాలు చేయాలని ఆశపడుతున్నావు. జరగదు కదా, రాయి తీ ఫస్ట్. నీ వల్ల ఏమవుద్ది? లాజరు బయటికి రా అని పిలవగానే 4 రోజులు అయిపోయింది. లాజరు ఏం చేశాడు? ఆ ప్రేత వస్త్రాలు, చచ్చిపోయిన కట్టిన కట్లు ఒంటి నిండా ఉండగా లేచి బయటకు వచ్చేసాడు. జనాలకు ఏమైపోయింది ఇప్పుడు? ఇక్కడ కొన్ని మాటలు ఊరికే చూపిస్తాను చూడండి. ఎప్పుడైతే ప్రభువారు ఆ మృతులలో నుంచి లేచిన లాజరు బయటికి వచ్చాడో అతని కట్లు విప్పి పోనీయండి అన్నాడు. కట్లు విప్పడం, రాయి తీయడం మన పని. దేవునికి స్తోత్రం. ప్రభువా నువ్వే లేపావు కదా నాయన, నువ్వే కట్లు ఇప్పాయి, నువ్వే బతికిస్తావు కదా నాయన, నువ్వే రాయి తీసేయంటే కుదరదు. రాతి బాణంలో నీళ్లు పోయడం మన పని, నీళ్ళను ద్రాక్షరసంగా మార్చడం ప్రభువు పని. 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొచ్చి ఆయన చేతుల్లో పెట్టడం మన పని, దాన్ని 5,000 మందికి విడిచిపెట్టడం ఆయన పని. మనం ఏం చేస్తాం? అన్నీ ఆయనే చేయమంటాం. అంటే నీవు చేయాల్సిన పని నువ్వు చేసే వరకు కార్యాలు ఆలస్యం అవుతాయి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎందుకు ఆలస్యం అవుతుంది? అయ్యగారు వచ్చేయండి అంటే ఏం చేయాలరా వచ్చి నేను వాక్యం చెప్పడానికి పిలిచారు, ప్రార్థనే ప్రారంభించుకోండి, నేనేం చేయను? వచ్చి ప్రార్థన ప్రారంభించాలా, పాడేవాళ్ళు వచ్చి పాటలు పాడుతూ ఉండాలా, జనాలు రావాలి, అప్పుడు కదా నేను వచ్చేది. నేను చేయాల్సిన పని నేను చేయడం కోసం ముందు జరగాల్సిన పనులు ముందు జరగాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవునా కదా? ప్రభు గొప్ప కార్యం చేయాలంటే, నీ జీవితంలో కార్యాలు జరగాలంటే ఆటంకాలు నువ్వు తొలగించుకోవాలి. అవునా కదా? ఏ రాళ్ళు ఉన్నాయో, ఇంకే పాతకట్లు ఉన్నాయో, రాళ్ళు అడ్డంది, పాతకట్లన్నీ ఇప్పేసేయి, అప్పుడు దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అవి మనం చెయ్యమండి. ఏమండి, పొరపాట్లు మన దగ్గరే పెట్టుకుంటాం, లోట్లు మన దగ్గరే పెట్టుకుంటాం. కనీసం లోటన్నా గుర్తించి నా లోటు ఇది ప్రభువా అని దేవునితో చెప్పం. దేవుడు అద్భుతాలు చేయాలని చూస్తాం. ఇట్ ఈస్ పాసిబుల్. ఎప్పుడైతే వాళ్ళకి ఆ సంగతి అర్థమయ్యేలా ప్రభువు చేశాడో అద్భుతం జరగడం మొదలెట్టింది. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో, కొన్ని రిజల్ట్స్ ఉన్నాయి ఇక్కడ 45వ వచనంలో. కాబట్టి మరి యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యములు చూచిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. దేవునికి స్తోత్రం. అప్పటిదాకా యూదుల్లో ఎక్కువ మంది నమ్మలేదు ఆయన్ని. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అనేకులు విశ్వాసం ఉంచారు. ఎందువల్ల? ఒక అద్భుతం జరిగింది కనుక. అప్పుడే వచ్చేసి బాగలేకపోయిన వెంటనే బాగు చేసేస్తే ఈ అద్భుత కార్యం జరగదు. వీళ్ళకి గ్రహింపు రాదు. రాళ్ళు తొలగించాలి, కట్లు విప్పాలనే ఆలోచనకు రారు వీళ్ళు.
చూడ్డానికి వచ్చిన వాళ్ళందరూ ఆశ్చర్యకరంగా ప్రభువుని అంగీకరించరు. ఒక అద్భుతం జరగాలంటే ముందు కొంత టైం పడుతుంది. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. ఇంకా చూస్తే మీరు దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి గొప్ప సంగతులు ఉన్నాయి. అదేంటంటే ఈ మాటలు మనం గమనిస్తే ఆశ్చర్యకరమైనటువంటి మాటలు. అనేకులు విశ్వాసం ఉంచిరి అని చదువుతున్నాం కదా. అనేకులు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, చాలామంది యేసులోనికి అడుగు పెట్టారు. చూడండి 12వ అధ్యాయం 10వ వచనం. అతనిని బట్టి యూదుల్లో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి. ఎవరిని బట్టి? బ్రతికిన లాజరుని బట్టి. అప్పటి వరకు లాజరు మీద ఫోకస్ లేదు. ఎప్పుడైతే లాజరు బ్రతికాడో లాజరుని బట్టి యూదులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు నేనేం చెప్తానంటే, ఒక గొప్ప ఫలితాన్ని చూడడానికి, ఒక గొప్ప ఆశీర్వాదాన్ని చూడడానికి ఆలస్యము అవసరమే. దేవునికి స్తోత్రం. అనేకులు విశ్వాసం ఉంచారు, అనేకులు మారిపోయారు, అనేకులు ప్రభువును మహిమపరిచారు. అందుకు కొంత ఆలస్యం అవసరం. మన జీవితాల్లో కూడా అడిగింది వెంటనే దొరికిస్తే త్వరగా దొరికిన స్వాస్థ్యము దీవెనను అందకపోవునని ఉంటుంది. అడిగిన వెంటనే ఫ్రీగా వస్తే ఏం చేస్తాం మనం? పక్కన పడేస్తూ ఉంటాం. అదే 10 రూపాయలు వచ్చి కొనుక్కుంటే చాలా జాగ్రత్త, దాని విలువ తెలుస్తూ ఉంటుందండి. ఫ్రీగా వచ్చిన పక్కన పడేస్తూ ఉంటామండి. ఫ్రీగా వచ్చిన పక్కన పడేస్తూ ఉంటాం. దాని విలువ మనకు తెలియట్లేదు. ఆ విలువ తెలిసేలాగా దేవుడు కొంచెం అద్భుతాలు జరగడానికి, ఆశ్చర్యకార్యాలు జరగడానికి సమయాన్ని తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకటి, అద్భుతము చేయడానికి, అనేకులకు మనం దీవెనగా మారడానికి ఆలస్యం అవుతుంది. రెండవది, మనం పరిపక్వతకు రావడానికి, దేవునికి స్తోత్రం కలుగునుగాక, మెచ్యూరిటీ అంటాం, సరైన గ్రహింపులోకి రావడానికి కొంత ఆలస్యం అవుతూ ఉంటుంది. పిల్లలు అడగగానే ఆడికి 500 రూపాయలు జేబులో పెట్టేస్తే ఆడేం చేస్తాడు? దాన్ని నలిపేసి పక్కన పడేస్తాడు. చిన్నోడైతే. పెద్దోడైతే చాక్లెట్లే కొనేసుకుంటాడు పోయి. ఇంకొంచెం దాని విలువ తెలిసినోడైతే ఆ విలువ తెలిసే వరకు వాడికి దాన్ని ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. దేవుడు కూడా అంతే, మెచ్యూరిటీ వచ్చాక ఇస్తాడు. ఉదాహరణకు యాకోబు జీవితాన్ని చూద్దాం. యాకోబు కుమారుడైన యోసేపు యాకోబుకు 11వ కొడుకు. చిన్నప్పటి నుంచి గారాంగా పెంచాడు. ఎంత గారంగా పెంచాడంటే పుట్టినరోజుకి మంచి మంచి బట్టలు గిఫ్ట్ ఇచ్చేవాడు. ఆదికాండం 37వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ రంగురంగుల బట్టలు, రంగురంగుల విచిత్రమైన అంగీలు గిఫ్ట్ ఇచ్చేవాడు. అన్నదమ్ములందరికీ అసూయ వచ్చేసింది. అంతేకాదు, అన్నల దగ్గర ఉండి వాళ్ళు చేసిన చెడుతనాన్ని నాన్నకు వచ్చి చెప్పేవాడు. కంప్లైంటింగ్ స్పిరిట్ అంటారు దాన్ని. వాళ్ళు చెడ్డోళ్ళు చెడ్డతనం చేశారు, కొంచెం ఊహ వచ్చినాడైతే కొంచెం జాగ్రత్తగా ముందు వాడికి చెప్తాడు, వినకపోతే నాన్నకు చెప్తాడు. కానీ ఈ యోసేపు కొన్న గుణం ఏంటి? చూడగానే పట్టుకొచ్చి నాన్నకు చెప్పేస్తా ఉంటాడు. అందుకు కొంత చెడ్డతనానికి కారణమైపోయాడు. యోసేపు కాస్త కూస్తో మంచోడు. దేవుడు దర్శనాయడం మొదలుపెట్టాడు. మనకు తెలుసు, 2 కళలు వచ్చాయి. చేనులో అన్నదమ్ములు అందరూ పనులకు వస్తున్నారు. యోసేపు పన నిలవబడింది. అన్నదమ్ముల పనులన్నీ యోసేపు పనకు నమస్కారం చేస్తున్నాయి. మనకు వచ్చిన కళలు కూడా గబుక్కుని అందరికీ చెప్పేయకూడదు. కొంచెం ఆలోచించి ప్రార్థన చేసి ఇది ఎంతవరకు సాధ్యమో, ఇది అవతలోడు చెప్తాడు, ఏమన్నా సంతోషపడతాడా, బాధపడతాడా, అసూయపడతాడా, ఇలాంటి ఆలోచనలు మనకు రావాలి. యోసేపుకి మెచ్యూరిటీ లేదు పాపం. వెంటనే నాన్న కళ వచ్చింది. ఏం కళ వచ్చిందిరా బాబు? మనం సేలో పనులకు వస్తున్నాం నాన్న, నా పన నిలవబడింది, అన్నలందరి పనులు నమస్కారం చేస్తున్నాయంటే అందరికి సర్రమని కోపం వచ్చింది. ఏరా, మా మీద కంప్లైంట్ చేసిందే కాకుండా మేమందరం నీకు నమస్కారం చేయాలంటరా? ఇంకో కళ వచ్చింది. మరలా వచ్చాడు, నా కళ వచ్చింది. ఏం కళ వచ్చిందిరా? నా నక్షత్రానికి 11 నక్షత్రాలు, సూర్యుడు చంద్రుడు కూడా నమస్కారం చేస్తాయి. ఈసారి నాన్నకు కూడా కోపం వచ్చింది. అదేంట్రా, నేను మీ అమ్మ కూడా నమస్కారం చేస్తావా? అంటే కొన్నిసార్లు మనం పక్క వాళ్ళకి ఇదిగో దేవుడు నాకు కళ్ళలో ఒక మంచి కారులో వెళ్తున్నట్టు చూపించాడని సత్య చెప్పింది అనుకోండి, వెంటనే నచ్చనా, మాకు ఇంకా కొత్త బండే కొనలేదు, నీకు అప్పుడే కారు కళ వచ్చిందా, అలాంటి కళ్ళే కాస్తా ఉంటుంది. అవును దేవుడు ఇస్తాడు నీకు అంటది. కానీ ఎంత కళ్ళగా అంటుందో చూడు, నువ్వు మంచిదాన్ని అనుకో, జనరల్గా చెప్తున్నాను. అంటే ప్రక్క వాళ్ళకి మనం చెప్తే వెంటనే ఎలా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు? ఎలా రిసీవ్ చేసుకుంటారు? అదే మనకి నాకు యాక్సిడెంట్ అయినట్టు కళ వచ్చిందని చెప్పండి, అమ్మో జాగ్రత్త అమ్మ, సలహాలు చెప్తారు. ఏమో ఎక్కడేం తప్పు చేసావో ఆలోచించుకో, హెచ్చరికలు చేస్తారు. అదే నాకు రాత్రి కాసుల పేరు కన్నట్టు కళ వస్తుందని చెప్పండి, అది తీసుకోవడం చాలా కష్టం పక్క వాళ్ళకి.
మేము కొత్తగా ఇల్లు కడుతున్నామని కలుస్తుందని చెప్పండి, సైట్ కొన్నామని కలుస్తుందని చెప్పండి, విమానం ఎక్కి వెళ్తున్నామని కలుస్తుందని చెప్పండి. రిసీవ్ చేసుకోవడానికి కొంచెం అవతల ఎసిడిటీ వచ్చేది, లోపల తట్టుకోలేరు. అందుకని కొన్నిసార్లు అన్నీ వెంటనే అందరికీ చెప్పేయకూడదు. దీని మెచ్యూరిటీ అవసరం. మీరు చెప్పండి, యోసేపుకి ఏం లేదు, ఎవరికి చెప్పాలో ఎవరో చెప్పకూడదో ఎప్పుడు చెప్పాలో ఏమి పాపం తెలియక గబగబా చెప్పేసాడు. రిజల్ట్ ఏంటంటే అన్నలు అతని యందు అసూయపడ్డారు, పగబట్టారు, బంధించారు, గుంటలో పడేశారు, చివరికి 20 రూపాయలకి అమ్మేశారు. ఇదంతా మనం చదువుకున్న చరిత్ర. 4 చెప్పాను. 1 అసూయపడ్డారు, అంటే జనాలు మన మీద ఏం చేస్తారు, అసూయపడతారు. 2వది పగబట్టారు. ఏం చేశారు, దూరం నుంచి వస్తా అన్నయ్యలారా అని పలకరిస్తే అదిగో రా కళ్ళగానే వాడు వస్తున్నాడు రాని, ఆయన్ని పట్టుకొని చంపేసి గుంట్లో పడేద్దాం, ఆడ కళ్ళ ఏమవుతాయో చూద్దాం, కానీ నా కళ్ళ నిమిత్తం పగబట్టిరి అని ఉంది. వచ్చాక రావడమే లాగి పెట్టుకొట్టి వేసుకున్న చొక్కా తీసేసి మనం శుభ్రచిత కొట్టి నీళ్ళు లేని గోతులో పడేశారు. ఆ చొక్కా కూడా నాన్నిచ్చినందుకు పగ వచ్చేసింది వీళ్ళకి. అందులో ఒకటి కాస్త మంచోడు అండి, రే మన తమ్ముడు కదా, ఈయన చంపేస్తే మనకేం వస్తుందిరా, ప్రాణం తీసిన పాపం వచ్చేదిరా, ఈ నమ్మేద్దామని చెప్పేసి ఆ ప్రాణం కాపాడడం కోసం 20 రూపాయలకి అమ్మేశారు. దేనివల్ల అంటారు, యోసేపు మంచివాడే కానీ మెచ్యూరిటీ లేనివాడు. ఆ కళలు దేవుడిచ్చినయే, అధికారిగా చేస్తానని చేసిన దేవుడు వెంటనే అధికారిగా చేసేయచ్చు కదా. యోసేపు కళలు వచ్చాయి, నాన్న పొగిడాడు, అన్నలు అసూయపడ్డారు, చివరి గోతులో దోయబడ్డాడు, పక్క దేశానికి అమ్మేశారు, అక్కడ కూడా వీధుల్లో వేల వేసేస్తే ఇంకెవడో కొనుక్కున్నాడు, అక్కడ అవమానాలు నిందలే. యోసేపుకి ఏమనిపిస్తుంది, నాయన నేను అడిగానా కలమ్మని, నన్ను అధికారిని చేయమన్నానా, నేను మంచిగా ఉండడం తప్పైపోయిందా, నాకు ఇన్ని బాధలేంటి నాయన అని ఏడుస్తాడా ఏడ్డా. ఏ ఇంట్లో దాసుడిగా కొనబడ్డాడో ఆ ఇంట్లో పెరిగి పెద్దోడు అవుతున్నప్పుడు ఆ ఇంటి యజమానురాలు యోసేపు మీద కన్ను వేస్తుందని చదువుతాం. పాపం చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటే దైవభయం కలిగినోడు కాబట్టి ఇంత దుష్కార్యము నేను చేయలేనని ఆమె ఇంట్లోకి వెళ్ళినప్పుడు యోసేపును పట్టుకోగానే బట్టదులేసి పారిపోయాడు. ఆవిడేం చేసింది, ఇంటికి వచ్చేసరికి ఏడుపు మొదలెట్టి అలా ఆయన రాగానే చూడు ఎక్కడోన్నో తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు, ఆడేమో ఇప్పుడు నన్ను పాడు చేయడానికి వచ్చాడు, నేను కేకలేస్తే బట్టలు వదిలేసి పారిపోయాడని ఆనవాలుగా ఉంచుకున్న సొక్కా చూపించింది. ఆ వెనక ముందు ఆలోచించకుండా వాడేం చేశాడు, యోసేపుని తీసుకెళ్ళి జైల్లో పెట్టించేసాడు. యోసేపు జైల్లో మాట్లాడిన మాట ఒకటి ఉందో చూడండి, అది యోసేపుకు ఎంత నిరాశ కలిగించిందో, ఎంత నిస్పృహ కలిగించిందో అక్కడ మనం చూద్దాం. యోసేపు జైల్లో రాజుగారికి రొట్టెలు పెట్టేవాడు, ద్రాక్షరసం ఇచ్చేవాడు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చిన కళ్ళకు అర్థం చెప్పాడు. ఆ కళలు చొప్పున వారికి జరిగి రాజుగారికి ద్రాక్షరసం ఇచ్చేవాడు జైల్లోంచి రిలీజ్ అవుతాడు. ఆ రిలీజ్ అయ్యేవాడితో ఇలా మాట్లాడుతున్నాడు, 40వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నన్ను బయటికి రప్పించుము, ఏలయనగా నేను హెబ్రీల దేశంలోని దొంగిలింపబడి తిని అది నిశ్చయము, మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదని. ఇక్కడ సహా అంటే అర్థం ఏంటి, మా అన్నలను నమ్మేయడానికి నేనే తప్పు చేయలేదు, అవునా, నన్ను గుంటలో పడద్రోయడానికి నేనే తప్పు చేయలేదు, ఈ దేశంలో బానిసగా అమ్మివేయబడ్డానికి నేనే తప్పు చేయలేదు, ఇక్కడ జైల్లో పెట్టబడ్డానికి నేనే తప్పు చేయలేదు. అంటే అర్థం ఏంటి, లోపల ఏముంది, నేనే తప్పు చేయకపోయినా నాకే ఇన్ని బాధలు ఎందుకు, పైగా అధికారి అవుతావని దేవుడు చెప్పిన తర్వాత. చరిత్రలో మీరు కాల్కులేట్ చేస్తే 13 సంవత్సరాలు పట్టింది. ఎంతకాలం అక్కడ లాజరు కోసం 6 రోజులు పడితే ఇక్కడ యోసేపుకు దేవుడిచ్చిన కళ నెరవేరడానికి 13 సంవత్సరాలు పట్టింది. 17 సంవత్సరాల వయసులో యోసేపును అన్నలు అమ్మేస్తే 30 సంవత్సరాల వయసులో ఐగుప్తు సింహాసనం మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వై గాడ్ టేక్స్ దిస్ మచ్ ఆఫ్ టైమ్ టు బ్లెస్ జోసెఫ్. యోసేపును దీవించడానికి దేవుడికి 13 సంవత్సరాలు ఎందుకు పట్టింది? తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టలేడా? నేను టూకీగా చెప్తాను, యోసేపు ఐగుప్తు సింహాసనాన్ని ఏలుతున్నాడు ఫరో కళ్ళకి అర్థం చెప్పి. కరువు వచ్చింది, ఆహారం కొనడానికి అన్ని దేశాలలో వచ్చారు, ఐగుప్తులో ఆహారం ఉందని. అన్నలు కూడా వచ్చారు. అన్నలు గుర్తుపట్టాడు, వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించాడు,
2 సార్లు వాళ్ళు వచ్చిన తర్వాత తన తమ్ముడని చెప్పాడు. ఇంకా కరువు గల సంవత్సరాలు 5 వస్తాయని చెప్పాడు. నాన్నను తీసుకొచ్చేయమన్నాడు. వాళ్ళందరూ వచ్చేసిన తర్వాత వాళ్ళకు భయం పట్టుకుంది. మా తమ్ముడిని మేము కొట్టాం, హింసించాం, జైల్లో పెట్టాం, లేక గొంతులో పడేసాం, అమ్మేశాం. ఇప్పుడు మా తమ్ముడు దేశాన్ని పరిపాలిస్తున్నాడు. మా మీద పగబట్టి ఇక్కడికి వచ్చాక మమ్మల్ని ఏమన్నా చేస్తాడేమో. 17 సంవత్సరాల వయసులోనే యోసేపు గారిని కుర్చీ ఇచ్చుంటే ఖచ్చితంగా అలాగే చేసి ఉండేవాడు. ఎందుకని? ఉక్రోషం. అవునా? నాకు ఇంత పని చేస్తారన్న కోపం. చూడండి, ఇప్పుడు కొంతమంది కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నాయకులు ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడితే తెలియట్లేదు, ఏం నిర్ణయాలు చేస్తున్నారో తెలియట్లేదు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి అనుభవము లేదు. పిచ్చోడి చేతికి రాయిచ్చినట్టు అయిపోతుంది. పిచ్చోడి చేతికి రాయిస్తే దేన్ని కొడతాడు? ముందు ఇచ్చినోడు కొడతాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, యోసేపుకు 13 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అధికారానికి వచ్చి అన్నలు వచ్చి తన దగ్గర ప్రాధేయపడి దయతో మమ్మల్ని క్షమించు అని అడిగితే అన్నలతో ఏమన్నాడు తెలుసా? 45వ అధ్యాయం 5వ వచనం చూడండి. నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. దేవునికి స్తోత్రం. ఏమని చెప్తున్నాడు? ఇందాక నేను చదివించానే, జైల్లో ఉన్నప్పుడు ఏమని చెప్పాడు? ఇక్కడికి రావడాన్ని నేను ఏ తప్పు చేయలేదు, దయచేసి నన్ను విడిపించండి అని రాజుగారి సేవకుడు చెప్పిన ఈ యోసేపే అన్నలతో ఏమంటున్నాడండి? కొంచెం అధికారానికి వచ్చి సింహాసనం మీద కూర్చొని వయసు వచ్చిన తర్వాత, అన్నలారా నన్ను అమ్మేసినందుకు మీరేం బాధపడకండి, ఈ కరువులో మిమ్మల్ని అందరినీ కాపాడడానికి, మీ ప్రాణాన్ని కాపాడడానికి దేవుడు నన్ను ముందుగా పంపించాడు. దేవునికి స్తోత్రం. అన్నలు పగబట్టి అమ్మేశారు, అసూయపడి అమ్మేశారు, ద్వేషంతో అమ్మేశారు, అన్యాయాన్ని భరించాను అనే సంగతులన్నీ మర్చిపోయి ఏ గ్రహింపుకి వచ్చాడు? నా దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడు. ఆమేన్. ఎందుకు పంపించాడు? మా అన్నల్ని, మా నాన్నని కరువులో వారు ప్రాణాలు పోకుండా పోషించడానికి నన్ను పంపించాడు ఇక్కడికి. అందుకా పంపించాడు? మీరు చెప్పండి. అందుకే పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, అబ్రహామా నీ సంతానం అయినటువంటి నీ పిల్లలు తమది కాని పరదేశమందు బానిసలుగా ఉంటారు, 400 సంవత్సరాలు అక్కడ శ్రమ పడతారు, ఆ తర్వాత వారిని విడిపించి తీసుకొస్తాను అని అబ్రహాముతో దేవుడు చెప్పాడు. అది జరగాలంటే అబ్రహాము సంతానమైనటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశానికి వెళ్ళాలి. మరి ఎలా వెళ్తారు? ఆ దేశంలో ఉండి అక్కడ క్షేమంగా ఉంటే పొరుగురు ఎందుకు వెళ్తారు? అక్కడ కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఈ దేశానికి వెళ్ళారు. ఈ దేశానికి వెళ్ళాలంటే ఏం జరగాలి? ఇదిగో అక్కడ ఎవరో ఒకళ్ళుండి పిలవాల. దేవుని ప్రణాళిక ఇంత ఉంది. అందుకోసం యోసేపును 13 సంవత్సరాలు ఆయన సిద్ధం చేశాడు. దేవునికి స్తోత్రం. 105వ కీర్తనలో ఈ మాట మనం చూస్తాం. 19వ వచనం, 105వ కీర్తన 19వ వచనంలో ఈ అద్భుతమైన వచనాన్ని మనం చదువుతాం. యోసేపుకు వచ్చిన కళ నెరవేరడానికి, అది జరగడానికి దేవుడు యోసేపును పరిశోధించెను. చదవండి 105వ కీర్తన. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని, దేవునికి స్తోత్రం, ఏమి చేయుచుండెను? పరిశోధించెను. యోసేపుకు క్షమాపణ గుణం వచ్చే వరకు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ గుణం వచ్చే వరకు? ఉక్రోషం పోయి, కోపం పోయి, ఆవేశం పోయి, పగ పోయి, పరిశోధించే ద్వారా క్షమాపణ గుణం వచ్చింది. దేవునికి స్తోత్రం. మా అన్నలే కదా, మా నాన్నే కదా, నేనే కదా బాధపడ్డాను, వాళ్ళు సంతోషంగా ఉండడానికి దేవుడు పంపించాడనే గ్రహింపుకు రావడానికి దేవుడు సమయాన్ని తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలన్నప్పుడు ఇవ్వడండి దేవుడు. నాకు ఇంకేం వద్దు ప్రభువా నువ్వు తప్ప అన్నప్పుడు అన్నీ ఇస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు కావాలి ప్రభువా, నాకు కావాలి ప్రభువా అని అడిగితే ఇవ్వడండి. ఎందుకంటే ఆయనకి ఇవన్నీ ఇస్తే అవన్నీ వాడేసుకొని మళ్ళా దేవుని మర్చిపోతామని దేవుడికి తెలుసు. నాకు ఏమున్నా లేకపోయినా నువ్వు ఉంటే చాలు ప్రభు అనే పరిస్థితికి వచ్చాక నువ్వు వద్దనుకున్నవన్నీ ఇస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే
ఇవి నాకెందుకు ప్రభువా? మీరు గమనించండి, అబ్రహాము నాకు కొడుకు కావాలి, కొడుకు కావాలి, కొడుకు కావాలన్నప్పుడు ఇస్మాయిల్ని బలవంతంగా తెచ్చుకున్నాడు. అవునా? హాగర్ని పెళ్ళాడి ఇస్మాయిల్ని కని దానివల్ల ఇంట్లో బాధలు, ఇబ్బందులు. ఆ తర్వాత అబ్రహాముకి నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు, నువ్వు ఉంటే చాలు నేను మనసు వచ్చాక ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకునిచ్చిన తర్వాత అబ్రహామును పరీక్షించి ఇస్మాయిల్ ఇంట్లోంచి వెళ్ళగొట్టమంటే మారు మాట్లాడకుండా ఇస్మాయిల్ని పంపించేశాడు. ఇస్సాకు నాకు బలివ్వమంటే ఏం ఆలోచించకుండా ఇస్సాకుని తీసుకొచ్చి బలివ్వడానికి అబ్రహాం ముందుకు వచ్చేసాడు. కావాలన్నప్పుడు ఇస్మాయిల్ వెళ్ళగొడతాడా? ఇస్సాకును బలిస్తాడా? దేవా నువ్వు తప్ప నాకు దిక్కు లేదు అనే పరిస్థితికి వచ్చాక ఇస్మాయిల్ని 12 మంది రాజులయ్యేలా దీవించాడు. ఇస్సాకుని అతను వాగ్దానానికి వారసునిగా చేసేసాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు చెప్పండి, యేసయ్యా నువ్వు చాలయ్యా అన్నప్పుడు నీకు అన్నీ దొరుకుతాయి. నువ్వు ఉంటే ఎందుకు, లేకపోతే ఎందుకు, నాకు అడిగింది ఇవ్వనప్పుడు అంటే, కొత్త బట్టలు కొనకపోతే నువ్వే నాన్నవే, బిర్యానీ వండప్పుడు వండకపోతే నువ్వే అమ్మవే అని ఎప్పుడు అంటారు పిల్లలు? చిన్నప్పుడు అంటారండి. ఎప్పుడు అంటారు? దానికి తెలియదు పాపం. బిర్యానీ అంత సులువుగా వచ్చేద్ది అనుకుంటుంది. ఎంత కష్టమో ఏం తేజ, మామూలు సంగతి కాదు. వెంట వెంటనే అలిగేస్తూ ఉంటారు చిన్నప్పుడు. అదే కొంచెం వయసు వచ్చాక అలగరండి. అమ్మ నువ్వు అలసిపోతున్నావు అమ్మ, తర్వాత వండుకుందాంలే అంటది కూతురు. ఎందుకని? అమ్మ అలసిపోవడం చూసింది. పర్లేదురా ఇదేం అలసటరా నీకు చేయడం కంటే అని అంత అలసటలో కూడా అమ్మ చేసి పెడతా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. నువ్వు అలసిపోతున్నావు వద్దమ్మా అన్నప్పుడేమో అమ్మ వండి పెడతాదా? నాకు ఇప్పుడే కావాలి. మా మనవరాలు ఉంది ప్రైజ్, ఇది అది ఏదైనా అడిగిందంటే ఇచ్చేదాకా ఇప్పుడే తాతయ్య గారు ఇప్పుడే విసిగించేది ఇచ్చేదాకా. ఇది చిన్నది కదా, ఇప్పుడు ఇలాగే అడుగుతుంది. కొంచెం వయసు వచ్చాక తెలిసి వస్తుంది. మన జీవితంలో ఆ మెచ్యూరిటీ, పరిపక్వత లేకపోతే ఎదిగిన స్థితి వచ్చాక దేవుడు మనల్ని ఆశీర్వదించడం మొదలెడతాడు. కొన్ని చిన్నప్పుడే ఇచ్చి ఉంటాయి, కొన్ని ఎదిగాక ఇచ్చి ఉంటాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నేను ఒక రీల్ ఏదో చూసాను, చిన్నపిల్ల ఏడుస్తుంది, 4 సంవత్సరాలది. నేను చదవనే నాకు పెళ్లి చేసేయే అని. అలా అమ్మడు పెళ్లి చేసేయాలమ్మా నీకు, నాకు పెళ్లి చేసేయే అని అడుగుతుంది. అది అలా అడిగితే అప్పుడు ముద్దుగానే ఉంటుంది. అది రోజు అడిగింది అనుకో ఏం చేస్తారు? గీప్ మీద చేస్తారు పెళ్ళి. వయసు వచ్చాక దాని పెళ్ళి వద్దు అన్నా కూడా చేస్తారు. ఎందుకని? నాకు అప్పుడే పెళ్ళి వద్దమ్మా అంటే, అప్పుడే వద్దంటే ఎప్పుడు చేసుకుంటావే, ముసలారు అయిపోయి చేసుకుంటావా అని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇప్పించి, అయ్యగారు దీన్ని చెప్పండి బాబు పెళ్లి చేసుకోమని చెప్పండి బాబు, అమ్మ దీన్ని చెప్పామని అమ్మగారితో చెప్పించి మరి పెళ్లి చేస్తారు. అదేమి లేకుండా నాకు ఇప్పుడే చేసేయే, నాకు అర్జెంటుగా కావాలి అంటే ఏం చేస్తారు? 1 కాదు 4 చేస్తారు. చింతవారి అబ్బాయి, వెదిరివారి అబ్బాయి, ఇక ఏ అబ్బాయి దగ్గర ఉంటే అబ్బాయితో చేస్తారు. అవునా? అట్ల పుల్ల, అప్పడాల కర్ర, అవునా? ఏం చేయ అది ఆలోచించుకుంటుంది. ఎందుకు నాకు ఏ పెళ్ళి కొడుకు వస్తాడా అని. దేవుని స్తోత్రంగా ఉన్నాయి. రైట్. ఎదిగిన స్థితి రావడానికి కొన్నిసార్లు మనం అడిగినవి ఆలస్యం అవుతాయి. దేవుని వాగ్దానాలు నెరవేరడం ఆలస్యం అవుతాయి. మొదటిది, అద్భుతాలు జరిగే ముందు, గొప్ప కార్యాలు జరిగే ముందు నీ ప్రార్థనలకు జవాబు లేట్ అవుద్ది, నీ వాగ్దానాలు నెరవేరడం లేట్ అవుద్ది. రెండవది, నీకు తగిన ఎదుగుదల వచ్చే వరకు కొన్నిసార్లు నీకు జవాబు రావడం ఆలస్యం అవుద్ది. దీని వెనకాల దేవుని ఉద్దేశం ఏంటి? నేను కరుణించవలెనని. దేవునికి స్తోత్రం. నీకు దయచూపవలెనని. హల్లెలూయా. ఒక చిన్న సంగతి గుర్తొస్తుంది. ఒక పేద వృద్ధుడు ఏదో కష్టపడి పనులు చేసుకునేవాడు. ఆ రోజు ఎక్కడా పని దొరకలేదు. తన పని కోసం పట్టుకెళ్ళ ఆ చిన్న బాస్కెట్ తట్టలాంటిది పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటే ఒక మామిడి తోట కనిపించింది. తోట చుట్టూ కంచి వేసింది, తోట విరగ్గాస్తుంది, చెట్ల కింద చాలా కాయలు రాలిపోయి ఉన్నాయి. ఆ తోట యజమానుడు అక్కడే ఉన్నాడు. వచ్చి బ్రతిమాడు, అయ్యా నాకు 4 పిల్లలు, ఈరోజు నాకు ఎక్కడా పని దొరకలేదు, నేను ఇంటికి ఒట్టి చేతులతో వెళ్తున్నాను, చాలా ఆకలితో ఉంటారయ్యా, మీరు దయతలిచి ఆ చెట్ల కింద రాలిపోయి కుళ్ళిపోతున్నాయి చూసారా, అవి ఏవో ఒక 4 కాయలు ఇస్తే నా పిల్లలకి పూటకు ఆకలి తీరుతుందయ్యా అని అడిగాడు. ఆ యజమానుడు, ఓ ఇదెంత మాట అయ్యా, మరి ఎలా పట్టుకెళ్తావు, నా దగ్గర ఏమీ లేదే, నీ తట్ట ఒకసారి నాకు ఆ తట్టలో ఏరిస్తాను అన్నాడు. ఆ తట్ట పట్టుకొని తోట లోపల పోయాడు. 1/2 గంట అయింది, 1/2 గంట అయింది, 1 గంట అయింది, రాలా. ఈ ముసలోడికి పాపం బాధ వేసిపోయింది. ఇంత ఉండి నా తట్టే కావాల్సి వచ్చిందా నీకు? అడిగితే ఈ దారి పక్కన ఉన్న కాయలు 4 వేసిస్తే అయిపోను కదా, తోటలోకి పోయి తట్టతో పని చేసుకుంటున్నావా నువ్వు? అయ్యో
ధనవంతులు కనికరం ఉండదా అని బాధపడిపోయి ఇక ఉండలేక వెళ్ళిపోతున్నాడు. నా తట్ట కూడా పోయింది అనుకొని వెనక నుంచి ఓ పెద్ద ఆయన ఆగు ఆగు అని కేకలు వినపడుతున్నాయి. చూస్తే ఈ యజమానుడు ఆ తట్ట నిండా శ్రేష్టమైన దూరముగ్గిపోయిన మామిడి పళ్ళు, ఇంకో సంచితో బియ్యం, ఇంకో సంచితో కూరగాయలు పనోళ్ళతో పట్టుకొని వస్తున్నాడు. చూసి ఏంటయ్యా అంటే, ఏం లేదు, నీ పిల్లలు ఆకలితో ఉన్నారన్నావు, రాలిపోయిన కాయలు ఇమ్మన్నావు, రాలిపోయిన కాయలు ఇస్తే అప్పటికే సగం కుళ్ళిపోయి ఉంటాయి కదా, ఇంటికి వెళ్ళాక మీకు ఏం సరిపోతాయి, అందుకని ఓ మంచి మామిడి చెట్టు మా తోటలో ఉంది, అది ఈ సంవత్సరమే కాసింది, ముందు కాసిన మంచి మామిడి పళ్ళు నీకు ఇద్దామని లోపలికి వెళ్ళాను. నేనేమో చెట్టు ఎక్కలేను, పనోళ్ళ కోసం ఎదురు చూశాను, వాళ్ళు వచ్చాక ఆ కాయలన్నీ తెంపించి బుట్టలో వేసానయ్యా, పోనీ ఈ కాయలు ఇస్తే 2 రోజుల్లో తినేస్తారు, మరలా నీకు పని దొరకకపోతే, అందుకని నేను కొంచెం కిరాణా తెప్పించాను, రైస్ తెప్పించాను, ఇవి తీసుకో, ఈ డబ్బులు కూడా ఉంచుకో, నీ బిడ్డలు ఆకలి తీర్చు అని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. మీరు చెప్పండి, నువ్వేమో కుళ్ళిపోయిన కాయలు అడుగుతూ ఉంటావు, దేవుడేమో నీకు ఇప్పటికీ రేపటికి కూడా మంచి ఇవ్వాలని చూస్తూ ఉంటాడు. అడిగిన వెంటనే రాపోయేసరికి నువ్వేం దేవుడివి, నువ్వు తండ్రివేనా, అడిగితే ఇవ్వా, నన్ను యాన్నెత్తావా అంటావా లేదా? మాట్లాడండి. మనం అడిగిన వెంటనే రాకపోతే ఉక్రోషం వచ్చేద్దాం. మనకి మనుషులం కదా, సర్రమంటది కోపం, మనకు చేతకాపోయినాడు కోపం ఎక్కువని కొంచెం ఎదురు చూడాలి. పరిశుద్ధాత్మని ఫలము ఏదైతే ఉందో అందులో దీర్ఘశాంతం ఒక లక్షణం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆత్మచేత పట్టబడ్డ వాళ్ళు, ఆత్మతో నింపబడ్డ వాళ్ళు, ఆత్మచేత నడిపించబడుతున్న వాళ్ళకి ఏముండాలా? దీర్ఘశాంతం ఉండాలి, ఓపిక ఉండాలా, ఎదురు చూడాలా. నీ ఇష్టం అయ్యా, నువ్వు ఎప్పుడు ఇస్తే అప్పుడే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మీకు ఒక సంగతి చెప్పనా, నా బ్రతుకులో ఏమి అవసరం పడ్డాయో నేను జనరల్గా ఎప్పుడూ దేవుడిని అడగలేదు, కానీ ఇప్పుడైనా కొంచెం తొందరపడి మనసులో ప్రభువా ఇది ఉంటే బాగుండు అనుకుంటే ఆయన ఇచ్చే వరకు ఎదురు చూశాను నేను. దేవుని స్తోత్రం కలిగినే గాక. తొందర కలిగింది, కష్టం అనిపించింది, బాధ వచ్చింది, ఉక్రోషం వచ్చింది, చాలాసార్లు ఉక్రోషం వచ్చింది. ఏమీ చేయనోడికి, అసలు కష్టపడినోడికి, బ్రతుకు భక్తిగా లేనోడికి ఇలాగ నువ్వు దీవిస్తున్నావు, నన్నెందుకు పట్టించుకోలేదని ఆలోచన కూడా వచ్చింది. కానీ కొంచెం ఎదురు చూస్తే ఆయన సిద్ధపరిచిన ఆశీర్వాదాలు ఎంత గొప్పవో నాకు అర్థమైంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎదుగుదల వస్తే మీరు చెప్పండి, అవసరమైనవన్నీ ఆయన ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అందుకోసం ఆ ఎదుగుదలకు రావడానికి దేవుడు కొన్ని పరీక్షల గుండా మనల్ని నడిపిస్తాడు. దావీదు జీవితంలో మీకు 1-2 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. మీరు చూడగలిగితే 119వ కీర్తన 82వ వచనంలో దావీదు ఒక అనుభవాన్ని చెప్తాడు. 119వ కీర్తన 82వ వచనం. నన్ను ఎప్పుడు ఆదరించేదవో అని ఏం చేస్తున్నాడండి? నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి, నేను పొగ తగులుతున్న సిద్ధవలే అయితేని. దేవునికి స్తోత్రం. ఆయన ఆదరించేవాడా కాదా? ఆదరించేవాడిని ఏమని కనిపెడుతున్నానంటాడు? నన్ను ఎప్పుడు ఆదరించేదేవో అని నా కన్నులు క్షీణిస్తున్నాయంటే అర్థం ఏంటి? కన్నులు క్షీణించడం అర్థం ఏంటండి? కన్నీరు కార్చి 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 ఇలా తేటగా చూడలేని కన్నులు ఇలా 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 దగ్గరకు అయిపోతాయి. ఇందాక నేను అదే ఫీల్ అయ్యాను. ఈ పిల్లల సాక్ష్యాలు చెప్తున్నప్పుడు తెలియకుండా నా హృదయంలో చాలా దుఃఖం కలిగింది. నా కన్నులు కన్నీరు కారుస్తూ ఉంటే కళ్ళు తేరు చూడడం నా వల్ల అవ్వలేదు. నాకు ఈ మాటే గుర్తొచ్చింది. కన్నుల్లో కన్నీరు కారుతున్నప్పుడు, దుఃఖం గుండె నిండా నిండిపోతున్నప్పుడు, ఏం చేయాలో చేతగాను ఉక్రోషం వచ్చేసినప్పుడు మన చూపు ఇలా చూసే పెద్ద కళ్ళు చిన్న అయిపోతూ ఉంటాయి. మీరు గమనించారో లేదో, కళ్ళు మసకబారిపోతూ ఉంటాయి. దావీదు అంటాడు, నువ్వు నన్ను కరుణించలేదని ఏడ్చి 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 నా కన్నులు క్షీణించిపోతున్నాయి. అవునా? దీవిస్తానన్న దేవుడు దావీదు కన్నులు క్షీణించిపోయేదాకా ఎందుకు ఊరుకున్నాడు? దావీదు పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏముందో లేఖనంలో రాయబడిన మాటలు మనం చూద్దాం ప్రియులారా. 102వ కీర్తన 6వ వచనానికి రండి. ఇక్కడ అద్భుతమైన అనుభవాలు ఉన్నాయి. దావీదును దేవుడు దీవించడానికి, దావీదు దేవుని యొక్క ప్రార్థనల జవాబును పొందుకోవడానికి ఇదిగో ఇలాగున తన అనుభవాలు ఉన్నాయి. మీరు చదవండి ఒక్కసారి 6వ వచనం. ఎలా ఉన్నాను? అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలముల్లో పగిడి కంటే వలె ఉన్నాను,
ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను. ఆగండి ఆగండి ఆగండి, దేంతో పోల్చుకుంటున్నాడు? నేను సింహంలాగున్నాను, నేను బలమైన ఎద్దులాగున్నాను, ఏనుగులా ఉన్నానని చెప్పుకుంటున్నాడా? ఇంత గొప్ప దావీదు దేంతో పోల్చుకున్నాడు? అడవిలోని గోడబాత్ అంటే ఏంటి? గోడబాత్ అంటే ఏంటి? దాని నోటి కింద ఇంత సంచిలాగా ఉంటాయి కొంగలు, కొన్ని పెలికాన్స్ అంటాం. అవి నీళ్ళు ఇలా తాగలేవు, అవి ఇలా పైకి నోరు జాపి మీద నుంచి కురిసే చినుకుల కోసం చూస్తాయి. దాహం వేసినప్పుడల్లా ఆకాశం వైపు నోరు తాచి ఆ చినుకులు పడతాయేమో చూస్తాయి. కోరినప్పుడల్లా వాన రాదు కదా. అందుకని ఎత్తులోంచి కింద పడే జలపాతాల దగ్గర ఆ నీళ్లు అలా కింద పడి, ఆ పడే దాంట్లో నోరెడితే చచ్చిపోద్ది కదా, కింద పడి ఇలా చినుకులు మళ్ళీ పైకి రిఫ్లెక్ట్ అయి తోలుతాయి కదా, అవి పట్టుకోవడం కోసం ఆస్తి ఎదురు చూస్తూ ఉంటాయి. దావీదు దేనికోసం చూస్తున్నాడు? నువ్వు కరుణించాలని నోరు తెరచి నీ మాటల కోసం, నీ దీవెన కోసం గోడబాతులాగున్నానయ్యా నేను. తర్వాత పాడైన స్థలములలో పగిడి కంటే గుడ్లగూబ. పాడైన స్థలాల్లో ఒక టైం వచ్చాక తనకు ఆకలేసినా, కడుపు రగిలిపోతున్నా, మండిపోతున్నా పగల ఎగరలేదు. అది ఎప్పుడు ఎగురుతుంది? ఆ టైం కోసం చూస్తుంది అది. నేను కూడా నాకు నచ్చినప్పుడల్లా దీవెనలు రావు, నువ్వు ఇచ్చినప్పుడు వస్తాయని ఆ టైం కోసం ఎదురు చూస్తున్నాను నేను. ఇంకెలాగా? రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక సూర్యుని కాంతి కోసం పిచ్చుక ఎలా చూస్తుందో, ఆ వెలుతురు వస్తే చాలని ఎదురు చూస్తుందో, పిచ్చుకలాగా. పిచ్చుక సింహం దావీదు సింహం లాంటివాడండి, రారాజండి. దేంతో పోల్చుకున్నాడు? ఇంటి మీద ఒంటరి పిచ్చుకను నేనని భక్తుడు పాట పాడుకున్నాడే, పిచ్చుకలాగా మారిపోయాడండి. అంటే తన బలము, తన జ్ఞానము, తన సామర్థ్యము, తన ధనము, తన అహంకారం ఇవన్నీ ఏమైపోవాలా? పిచ్చుకలాగా, గోడబాతులాగా, పగిడి కంటిలాగా మారితే తప్ప కొన్నిసార్లు ఆశీర్వాదాలు రావు. నా వల్ల కాదయ్యా అంటే తప్ప నువ్వేమీ చేయలేని పరిస్థితికి వస్తావు. నీ జీవితంలో దేవుడు నిన్ను నలగొట్టడానికి ఇష్టపడతాడు కొన్నిసార్లు. ఇంకా చూడండి, దావీదు మాటలు చెప్తా ఉంటాడు. ఆ క్రిందకు వస్తే 9వ వచనం, నీ కోపాగ్నిని బట్టి, నీ ఆగ్రహమును బట్టి బూడిదని ఆహారంగా భుజించుచున్నాను. ఏం తింటున్నాడు? బూడిద తినడం ఏంటండి? ఏం తిన్నా బూడిదలాగే ఉంటుంది మనకి. మీకు కొన్నిసార్లు తిండి మీద మమకారం, అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు అని ఆలోచన హృదయాల్లో ఉంటుంది. ఒక దశకు వచ్చాక ఏదోటి పెట్టండి, ఏదోటి పెట్టండి. ఈ మధ్యలో మేము దాన్ని అనుభవిస్తున్నాం. 1 కాదు 2 కాదు పోరాటాల మధ్య వెళ్తున్నప్పుడు దేవుని ప్రణాళిక అర్థం చేసుకుంటూ, నిద్రలేని రాత్రులు గడిపి, కన్నీళ్లతో సమయాన్ని గడిపి, పరుగులు పెట్టి పని చేస్తూ ఆహారం దగ్గరికి వచ్చేసరికి ఏం తింటున్నామో కూడా తెలియట్లేదు. ఏదోటి పెట్టండి, ఏదోటి పెట్టండి. ఆ పూట తినాలి కదా. ఏం తిన్నా బూడిదలాగే ఉంది. ఈ మాట నాకు అర్థం అవుతా ఉంది. ఏంటో చెప్పనా? బూడిదని ఆహారంగా భుజిస్తున్నాడు. ఎందుకు? అక్రంతకు వచ్చేసరికి చూడండి, బూడిదని ఆహారంగా నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను. దేన్ని కలుపుకున్నాడండి? తాగే ఆ పానీయం ఏదైతే ఉందో, ద్రవం ఏదైతే ఉందో అందులో కన్నీళ్లు కలిసిపోతున్నాయి. ఏడుస్తూ త్రాగుతున్నాడు అర్థం అండి. కొన్ని జీవితాలలో కొన్నిసార్లు అనుభవాలు ఉంటాయి. ఒకవేళ నీ జీవితంలో కన్నీళ్ళు అధికమైపోతూ ఉండొచ్చు, నిద్రపోకుండా ఏడుస్తూ ఉండొచ్చు, తెల్లవారుజామున గుండెలు పగలగొట్టుకుంటూ ఉండొచ్చు, బిడ్డను చూసి, భార్యను చూసి, భర్తను చూసి, నీ పరిస్థితులు చూసి, అనారోగ్యాన్ని చూసి కుమిలిపోతూ ఉండొచ్చు. కంగారు పడిపోకు. నీ దేవుడు నిన్ను దీవించాలని ఎదురు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీకు సహాయం చేయాలని ఎదురు చూస్తున్నాడు, అద్భుతం చేయాలని ఎదురు చూస్తున్నాడు. దావీదు అలా ఎదురు చూస్తాను, దావీదును వదిలేయలేదు. నాకు అర్థమైనప్పుడు అందుకే నేను దేవుని స్తుతిస్తూ ఉంటాను. ప్రభువా, నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు. నీ పిల్లలు వాటికంటే శ్రేష్ఠులే కదా. వేటికంటే? ఆకాశ పక్షుల కంటే, సింహం పిల్లల కంటే నీ పిల్లలు శ్రేష్ఠులే కదా. నీ పిల్లల్లో నేనున్నాను కదా, నన్ను వదిలేయవు కదా. వదిలేసినట్టు అనిపిస్తూ ఉంటుంది కానీ నువ్వు వదిలేయవు. మా పట్ల నీ ప్రణాళికలు అద్భుతమైనవి. దైవలేఖలో మీరు చూస్తే 66వ కీర్తనలో ఒక అనుభవాన్ని కీర్తనకాడు పాడుకున్నాడు దావీదు. ఇవన్నీ తనకు అర్థమైన తర్వాత తన జీవితంలో కలిగిన ఆశీర్వాదాన్ని చెప్పుకుంటూ ఇలా మాట్లాడడం మనం చూస్తాం. ఈ మాటలు మనం చదువుదాం. 66వ కీర్తన 10వ వచనం, దేవా మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మల్ని నిర్మలను చేసి ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఎందుకెంత పరిశీలన? వెండిని నిర్మలము చేయు రీతిగా. వెండిని శుద్ధి చేయడానికి, మకిలి పట్టిన వెండిని శుద్ధి చేయడానికి, మస్తు పట్టిన వెండిని శుద్ధి చేయడానికి ఏం చేస్తారండి ఆ లోహకారులు? ఏం చేస్తారు? వెండిని అక్కడ పెట్టి నువ్వు శుద్ధి అవుదువుగాక, నువ్వు శుద్ధి అవుదువుగాక అని విసులుగా విసురుతారా?
కొలిమిలో వేసి కాల్చి కరిగించి అందులో మస్టు మొత్తం తీసేసి ఇప్పుడు ఇది అచ్చమైనటువంటి వెండి, పుటము వేయబడిన వెండి, ఇంక అందులో కల్తీ లేదని చెప్పడానికి దాన్ని కాల్చి శుద్ధి చేస్తాడు. దావీదు అంటాడు, ఇదిగో మమ్మును వెండిని శుద్ధి చేయనట్టుగా మమ్మల్ని నిర్మలను చేసి ఉన్నావు. అందుకోసం ఏం చేస్తాడు? ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. 11వ వచనం, నువ్వు బందీ గృహములో మమ్మల్ని ఉంచుతివి, మా నడుముల మీద గొప్ప భారం పెట్టితివి, నరులు మా నెత్తి మీదకి ఎక్కినట్లు చేసితివి. చూడండి, మేము నిప్పులలోనూ ఎన్ని మాటలు ఉన్నాయి? శుద్ధి అనే ప్రక్రియలో ఎన్ని మాటలు ఉన్నాయి? శుద్ధి చేయడం అనేటువంటి క్రమంలో ఎన్ని శ్రమలు గుండా తీసుకెళ్ళాడు. చెరసాలలోకి వెళ్ళాల్సి వచ్చింది, కట్టలలోకి వెళ్ళాల్సి వచ్చింది, సంఖ్యలలోకి వెళ్ళాల్సి వచ్చింది, నడువుల మీద గొప్ప భారం పెట్టుకోవాల్సి వచ్చింది. నరులు చుట్టుపక్కల వాళ్ళు చీటికి మాటికి మన మీద గొడవలు, గోళ్ళు, అల్లర్లు, నిందలు నెత్తి మీదకి ఎక్కేసినట్టు అయిపోయి, ఇక చూస్తే నిప్పులలో పడ్డాము, నేలలోనూ పడ్డాము. డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. విపరీతమైన వేడి తగిలేస్తుంది, మునిగిపోయి ఊపిరాన పరిస్థితి వచ్చేస్తుంది. అయితే ఆ మాట చూడండి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించి ఉన్నావు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమృద్ధి గల చోటికి దేవుడిని తీసుకురావడానికి ముందు నువ్వు గోడబాతువు కావాలా, పగిడికంటివి కావాలి, పిచ్చుకవు కావాలి, బూడిద ఆహారంగా తినాల్సి వస్తుంది, కన్నీళ్లు పానీయంతో కలుపుకోవాల్సి వస్తుంది, నిప్పుల్లో నీళ్ళలో పడాల్సి వస్తుంది, బందీ గృహాల్లోకి వెళ్ళాల్సి వస్తుంది, నడుముల మీద గొప్ప భారం పెట్టుకోవాల్సి వస్తుంది, ఆ మనుషుల చేత నిందలు భరించాల్సి వస్తుంది. ఒక గడి వచ్చాక నీ బ్రతుకులో ఉండాల్సినటువంటి పరిపూర్ణమైన శుద్ధికి వచ్చాక దేవునికి స్తోత్రం కలిగినగాక ఎక్కడ తీసుకొచ్చాడు? సమృద్ధి గల చోటుకు తీసుకొచ్చావు. దేవునికి స్తోత్రం చెప్పుకోండి. దీవించాడా లేదా? దావీదును కూడా సౌలు తల మీద లేక సమూయేలు తల మీద నూనె పోసి రాజుగా అభిషేకించాక దావీదు సింహాసనం మీద కూర్చోడానికి 13 ఏళ్ళు పట్టింది. 13 సంవత్సరాలు ఇల్లును వదిలేశాడు, అమ్మనాన్నలు వదిలేశాడు, పెళ్ళాన భార్యను వదిలేశాడు. శత్రువులే మామగారే తరుముతూ ఉంటే తిరిగి చంపగలడు, కానీ దేవుని చేత దీవించబడ్డ వారిని చంపకూడదని చేతగానుల్లో పారిపోయాడు. అరణ్యాల్లో ఉన్నాడు, కొండల్లో ఉన్నాడు, గుహల్లో చెప్పేసి పట్టించేస్తారేమో సౌలుకనే భయముతో బ్రతికాడు. దేవుడు దీవించి సింహాసనం మీద కూర్చుండబెట్టే వరకు పరుగు 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 పక్షిలాగా కొండలకు పారిపోయినట్టు పారిపోయాడు. ఒక టైం వచ్చింది, దావీదును దేవుడు దీవించే కాలం వచ్చింది. తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుండబెట్టి 40 సంవత్సరాలు ఏకబిగిన రాజుగా చేశాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఏమర్థమైంది? నీ జీవితంలో అద్భుతం జరగడానికి టైం పడుతుంది. నువ్వు ఆశించింది, కోరుకున్నది, వాగ్దానం పొందింది నెరవేరడానికి టైం పడుతుంది. నువ్వు సమృద్ధిలోనికి రావడానికి టైం పడుతుంది. ఈ టైం అంతా దేవుడు నిన్ను అర్హునిగా, యోగ్యునిగా, యోగ్యురాలుగా చేయడానికి తీసుకునే ఆ టైం ప్రాసెసింగ్ టైం అంటారు. నేను సిద్ధపరిచే కాలం ఇది. నిరాశపడిపోవద్దు, తొందరపడిపోవద్దు. అయ్యో నాకు ఎందుకు ఇలా అయిపోతుంది, వాళ్ళు చూడండి, వీళ్ళు చూడండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరు చూడండి? వాళ్ళు చూడండి, వీళ్ళు చూడండి. నిన్న కాక మొన్న, ఇవాళ కాక వెంటనే. మరి నాకేంటి అంటే నువ్వు వజ్రానివి. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. వజ్రము మెరుగుపెట్టబడి ఖరీదైందిగా మారడానికి చాలా టైం పడుతుందండి. సైన్స్ చెప్తుంది బొగ్గు వజ్రం ఒకటే. ఏది? బొగ్గు వజ్రం ఒకటే. రెండిట్లో ఉండే మూలకం కార్బన్. లైట్ కార్బన్ భూమి పై పొరలో ఉంటుంది బొగ్గు. ఇంకా బాగా లోపల పోతే అధికమైన కాలం, అధికమైన ఒత్తిడికి గురైనప్పుడు ఆ బొగ్గే వజ్రంగా మారుతుంది. దేవుని స్తోత్రం కలిగిన. కొన్నిసార్లు మనం ఒడ్డునే దొరికే గులకరాలు లాంటి ఆశీర్వాదాలు పొందుకుంటాం. కొన్నిసార్లు మోకాళ్ళ లోతులోకి వెళ్ళగా దొరికే చిన్న చేపలు లాంటి దేవుళ్ళు పొందుకుంటాం. కొన్నిసార్లు ఎదలైనంత లోతులోకి వెళ్ళి దొరికే పెద్ద చేపలు లాంటివి పొందుకుంటాం. కొన్నిసార్లు సముద్రపు అడుగురికి వెళ్ళిపోయి వెతుక్కునే రత్నాలు లాంటివి పొందుకుంటాం. మీరు గమనించండి, గులకరాలు కావాలా, రత్నాలు కావాలా? దేవుని స్తోత్రం కలిగిన కాక. ఏమండి, దయారత్నానికి గులకరాలు కావాలా? జీవరత్నానికి గులకరాలు కావాలా? రాజరత్నానికి గులకరాలు కావాలా? ఎందుకంటే రత్నాలు మా దగ్గర ఉన్నాయి అనుకుంటున్నారు. మనం రత్నాల్లా మారడానికి కొంచెం ఎదురు చూడాలి. దేవుని స్తోత్రం. ఈ మధ్యాహ్నం ఆరాధన సమయంలో ప్రభు నాతో మాట్లాడుతున్నారు. నీతో మాట్లాడితే ఓ మాట చెప్పు, ప్రభువా, నీ దీవెన దొరికే వరకు, నువ్వు నన్ను ఆశీర్వదించే వరకు, నేను అడిగింది నువ్వు నాకు ఇచ్చే వరకు, ప్రభువా నా బ్రతుకులో నువ్వు తలంచిన కార్యాలు జరిగించే వరకు 4 రోజులు ఏడుపు వస్తుంది, దుఃఖపడతాను, కన్నీరు కారుస్తాను, ఎదురు చూస్తాను.
కృంగిపోతానైతే నువ్వు మాట తప్పవు గనుక నీ కోసమే కనిపెడతాను. దేవుని స్తోత్రం కలిగినగా. నేను మాట తప్పినా నువ్వు మాట తప్పు, నేను మడమ తిప్పినా నువ్వు మడమ తిప్పు, నేను అబద్ధం ఆడేస్తానని నువ్వు అబద్ధం ఆడవు, నేను మర్చిపోయినా నువ్వు మర్చిపోవు, నేను మారిపోతాను కానీ నువ్వు మారిపోవు. మారని దేవుడు నువ్వు. ఒక సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా తగిన సమయం అందు నువ్వు నన్ను హెచ్చిస్తావు. నీ బలిష్టమైన చేతి క్రింద ఒనిగి ఉండడం, అణిగి ఉండడం, ఒదిగి ఉండడం నాకు నేర్పించు నాయన అని ప్రార్థన చేద్దాం. దయచేసి నెమ్మదిగా తల వంచుకొని మూసుకోండి. వీలైన వారు మోకరించండి. ఒక చిన్న మాట ప్రభువుతో చెబుదాం. ఆయన నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ యందు దయ చూపవలనని, మిమ్మల్ని కరుణించవలనని ఆయన కనిపెడుతూ ఉన్నాడు. దయ చూపవలన ఆలస్యము చేస్తున్నాడు. ఆలస్యముని ఆశీర్వాదానికే. నీ బ్రతుకులో ఆలస్యము కలుగుతుందంటే ఆశీర్వాదానికే. టైం తీసుకున్నాడంటే గొప్ప కార్యాలు చేయటానికే. అడిగింది నీకు త్వరగా దొరకలేదంటే, వాగ్దానం ఇంకా నెరవేరలేదంటే, ఎదురు చూడాల్సి వస్తుందంటే, కన్నీరు కార్చాల్సి వస్తుందంటే, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఎదురు చూస్తున్నాను అర్థం చేసుకో. ప్రభుతో చెప్తాను, దేవాలను కనికరించి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. ఈ మాటలు వింటున్నా మీరు, ఈ మాటలు వింటున్నవారు ఒక్క నిమిషం మనసులో, నీకెందుకు వాగ్దానం ఆలస్యమైంది నెరవేరడానికి? నీకెందుకు ప్రార్థనకు జవాబు ఆలస్యమైంది? నీ మనసులో పెద్ద ప్రశ్న, చింత, కలవరం, కన్నీళ్ళు, దుఃఖం కలుగుతుందా? కంగారు పడకు. దేవుడు బలమైన కార్యం చేయబోతున్నాడు. అది ఎలా ఉంటుందో మనకు తెలియదు. అది జరిగినప్పుడు జనాలందరూ ఆశ్చర్యపోయి నీ దేవుణ్ణి మహిమపరుస్తూ నిన్ను వెంబడించడానికి ఇష్టపడేవారుగా ఉంటారు. ఆ సంగతి జీవితాల్లో జరగాలని ఆశపడదాం. మనం ప్రార్థన చేద్దాం. ఒక్క చేయన పైకెత్తి, దేవా ఇదిగో నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను నాయన, నా పట్ల నీ ప్రణాళిక గొప్పది నాయన, నీ చిత్తము చేయుటకు నన్ను అంగీకరించు నాయన అని మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలు నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు. హృదయం వేదనతో నింపబడి, కన్నుల కన్నీరు కార్చబడి, కలవరం నా హృదయాన్ని ఆవరించి అనేక మార్లు నీ అందులో విశ్వాసం సడలిపోయే పరిస్థితులు వస్తున్నప్పుడు ఇదిగో మీరు మాతో మాట్లాడుతున్నారు. నువ్వు ఆలోచన చేసేది దయ చూపాలని, నిలబడినది కరుణించాలని, నీ ప్రణాళికలు జరిగించాలని నాయన నువ్వు ఎదురు చూస్తున్నావు. ఆశ్చర్య కార్యాలు చేస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. కనికరించండి. మా పట్ల నీ ప్రణాళికలు జరిగించండి. మా కరంతని నీ మాటలకు లోబడి బ్రతకడం నేర్పించండి. మీ చిత్తము చేయుటకు నేర్పించండి నాయనా. నీ కార్యాలలో మా బ్రతుకులు కొనసాగడానికి, మీ సంకల్పం మా జీవితంలో జరగడానికి పూర్ణ విధేయత కలగడం నేర్పించండి. మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.